మహారాష్ట్రలో మహాయతి కూటమి ఘన విజయం సాధించడంతో బీజేపీ సీనియర్ నేత కొలను శంకర్రెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తాలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచి బీజేపీ నేతలు కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కూటమిని ప్రజలు తిరస్కరించారని, మరోసారి ఎన్డీఏ కూటమికి అధికారులు కట్టబెట్టారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొలను శంకర్రెడ్డి తెలంగాణ, కర్ణాటకలో ఆచరణలు అమలు కాని హామీలు ఇచ్చి ఇక్కడ ప్రజలు మోసం చేసినట్టే మహారాష్ట్ర ప్రజలను మోసం చేద్దామని చూశారని, అక్కడి ప్రజలు వారిని తిరస్కరించారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఫస్ట్ ఫోటో తీసుకున్నాం. జర జరగ అందరూ అన్నా జై భవానీ, శివాజీ, భారత్ మాతా కీ మదనా మదనా భారత్ మాతా కీ జై భవానీ. नरेंद्र मोदी गारी नायकत्వం, भारत माता की अभी अभी क्या हुआ, अभी अभी क्या हुआ, अभी अभी क्या हुआ. अभी अभी क्या हुआ, अभी अभी क्या हुआ, बीजेपी जीत गया. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. अभी अभी क्या हुआ, बीजेपी जीत गया. अभी अभी क्या हुआ. भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी. अभी अभी क्या हुआ, बीजेपी जीत गया. अभी ఎన్డీఏకు పూర్తి బహుమతి అతి భారీ సంఖ్యలో ఇచ్చారంటే ఈనాటి నరేంద్ర మోడీ గారి ఆ నాయకత్వాన్ని పూర్తిగా విశ్వసించి నమ్మకాన్ని మరోసారి దేశ ప్రజలు సమాజానికి తెలియజేశారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం.
దేశంలో కూడా మీరు చూశారు. మొన్న క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 76 లక్షల ఓట్లు, 36% ఓట్లు, 76 లక్షల ఓట్లు 36%తో బీజేపీకి అందించి 8+8 86 స్థానాలు గెలవడమే భవిష్యత్తు లక్ష్యంగా దేశ ప్రజలు మాకు, ఈ రాష్ట్ర ప్రజలు మాకు ఒక తీర్పునివ్వడం జరిగింది. అనుకూలంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అదే పద్దాల్లో మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్, రఘునందన్ గారు, డికే అరుణ గారు, లక్ష్మణ్ గారు, అనేక మంది పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు రేపు డిసెంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను బేషరతుగా తక్షణమే అందించాలని చెప్పి ఈనాడు 1 నుంచి 5 మధ్యలో రేపు డిసెంబరు మొదటి వారంలో మేము కాంగ్రెస్ పార్టీ పైన ఒక యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు, మొన్న హర్యానా ప్రజలు చూపించారు, ఈనాడు మహారాష్ట్ర ప్రజలు చూపించారు, జార్ఖండ్లో కూడా అతి దగ్గరగా వచ్చాం అధికారానికి. ఈ సందర్భం చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈనాడు భారతీయ జనతా పార్టీ ముందు ఒక ప్రాంతీయ పార్టీ కంటే అధ్వానంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఈనాడు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడంలో చేతగాని దద్దమ్మ పార్టీగా ఈనాడు ఒక రాజకీయ పార్టీగా తయారైపోయింది. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి జాతి వ్యతిరేక శక్తులతో, దేశ విచ్ఛిన్నకర శక్తులతో ఈనాడు చిన్న చితక మతతత్వ రాజకీయ పార్టీలందరితో చేతులు కలిపి భారతీయ జనతా పార్టీని ఓడించాలనే ఏకైక పద్ధతిగా ఈనాడు ప్రజలకు, దేశ ప్రజలకు, హిమాచల్ కానీ, కర్ణాటక కానీ, ఈనాడు మన తెలంగాణ కానీ, నిన్న జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర, జార్ఖండ్లో కూడా ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చారు, చేతగాని హామీలు ఇచ్చారు. ఏదేమైనా చేసి తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంకి వచ్చారో మహారాష్ట్రలో, జార్ఖండ్లో కూడా అదే ఫలితాలు, అదే వాగ్దానాలు, అదే యొక్క వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఓట్లు దండుకోవాలని చూశారు. కానీ దేశ ప్రజలు, ఈ యొక్క జాతీయవాదులు, దేశభక్తులు, తల్లి భారతి ముద్దు బిడ్డలు హిమాచల్లో నమ్మారు, కర్ణాటకలో నమ్మిండ్రు, ఈయన తెలంగాణలో నమ్మిండ్రు. బిడ్డ 1, 2, 3 అయిపోయినాయి, మీరు దొంగలు, జూటా పార్టీ, జూటా రాజకీయ పార్టీ మీది కాంగ్రెసు, మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో దేశ ప్రజలు లేరని ఈనాడు మహారాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా, మహారాష్ట్ర